తెలుగుదేశంలో ఉండి తెలంగాణ వాణి వినిపించలేదు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మీద తుపాకీ పట్టిండన్న. మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఊరంతా ఒక దిక్కుంటే ఊసగాన్లోడు ఇంకో దిక్కుంటున్నట్టు, ఉల్లిగడ్డ ఇంకో దిక్కుంటారు అంటారు చూడు సామెత. తెలంగాణ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మా తెలంగాణను ఆగం చేసిన తెలంగాణ పొమ్మంటే పోవెందుకు, మా ఎంకన్న పాట రాసిండు, పొమ్మంటే పోవెందుకు పోరా ఓ ఆంధ్రోడా అంటే నావే బతకనీచి వచ్చినోని బాయి బాయిగా దూత్తం, దోసుకోన వచ్చినోరా దోసుకోరా నీ తవ్వ అని చెప్పేసి. తెలంగాణ నీళ్ళను నువ్వే తీసుకుపోతావు, తెలంగాణ నిధులను తీసుకుపోయినావు, తెలంగాణ సర్వస్వాన్ని దోపిడీ చేసి పోతా ఉన్నటువంటి క్రమములో నువ్వు వద్దని అనుకున్నప్పుడు ఎవరికి కాళ్ళ కింద చెప్పులాగా పనిచేసాడు చంద్రబాబు. తెలంగాణ ఉద్యమంలో ముళ్ళు గుచ్చొద్దు, రాయి పడొద్దు, కంట్లో నలుసు పడొద్దు అన్నటువంటి కాపలలాగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డి అన్న. చంద్రబాబు నాయుడికి మీకు ఇంకొక మోటు భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి కాపల కుక్కలాగా పనిచేసిన. గుర్తుపెట్టుకో, మనం ఏమన్నా వేటకు పోయినామనుకో ముందు ఏం చేద్దాం, కుక్కలం పంపుతాం. ఈయన కరీంనగర్ వస్తూ ఉంటే తెలంగాణ ఇవ్వకుండా నువ్వు ఎట్లా వస్తావని చెప్పేసేసి అప్పుడు మా రామలింగన్న బతికుండే మొత్తం ఊర్లన్నీ తటారబట్టి రోడ్డు మీదకి వస్తే కరీంనగర్ సభకు మీరు చూడండి, క్లిప్ వేయండి, తీయండి, యూట్యూబ్లో ఉంటే తీయండి. తుపాకీ పట్టుకొని చంద్రబాబుని బరాబర తీసుకొస్తా అని చెప్పి జీపు ముంగట సేవకులాగా బండ్రోతులాగా ఎవరు ఊరికిరన్నా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీకు ఒక్కటి చెప్తా ఉన్నా, ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడా? టుడే నౌ స్టిల్ ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడా?